అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో అసంబద్ధ హామీలతో ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండపేటలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బొత్స చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నికల మేనిఫెస్టోను తుంగలో తొక్కారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడల్లా మహిళలు రైతులు మోసపోతున్నారని విమర్శించారు. మూడు వేలు ఇస్తే ఇంకో 20,000 నుంచి 4,000 ఇచ్చారు. అది ఎవరికి ఇచ్చారు? 5,00,000 తీశారు. ఒక నెంబర్ చచ్చిపోయారో బతుకున్నారో మొత్తం గుర్తారో వస్తారో తర్వాత చూద్దాం. కానీ ఆ తర్వాత ఇంకేమిచ్చాం? ఏమి ఇచ్చామంటే 3 గ్యాస్ అని చెప్పి ఒక గ్యాస్, 3 గ్యాస్ అని చెప్పి ఇంకొక గ్యాస్, అమ్మఒడి తల్లికి మనం చెప్పి కానీ 10 రోజుల్లో ఆ బాధ్యత మొత్తం ఆ ఇష్టంకి వస్తుంది. ఎవరికి ఇచ్చారు, ఎంత ఇచ్చారు అంటే ఎన్నికలతో ఏదైనా మాట్లాడచ్చు, ఎన్నికలతో ఏదైనా చెప్పచ్చు, ఏ విషయం చెప్పవచ్చు. తర్వాత వచ్చిన వృత్తి ఎలాగైనా మోసం చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. ఇది ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఇది కాదు. అందుకే దానికోసం నాయకుడికి ఈ కార్యక్రమం